ఈ కార్యక్రమంలో మరి ఇన్ని రకాల మాకు సహకరించినటువంటి వారికి మేము మెమోటోలు ఇవ్వాలని ఆశపడ్డాం. ఈ పుస్తక ఆవిష్కరణలో భాగంగా మేము అది అనుకున్నది ప్రేమ్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. ప్రేమ్ గారు నందిగం ప్రేమ్ గారు ఎన్ ఆనందరావు గారి కుమారులు. ఎన్ ఆనందరావు గారిని ఇంటర్వ్యూ చేస్తే రెండు మాటలు ప్రయత్నం చేశారు. బద్రీ జోసఫ్ గారి పరిస్థితిని దేవుడు దీవించారు. చాలండి, మాకు చాలు. ది లెజెండ్స్ వాటి మీదుగా మరి ఒక మెమోటోని ప్రేమ్ గారికి ఇవ్వాలని ఒక బుక్ మెమోటో. రండి బాబాయ్ గారు, ప్రేమ్ గారికి చాలా మంది అందులో మా సహకరించిన వాళ్ళందరికీ ఇస్తామండి. దయచేసి వెళ్ళొద్దు, అందరి పేర్లు ఉన్నాయి. అందరికి ఇచ్చిందా ఓపికగా ఉండండి. ఓకే, నెక్స్ట్ పుస్తకం బుక్లో పేర్లు ఉంటే అక్కడ పాటల పుస్తకం. మా పిన్ని గారికి, మా బాబాయ్ గారికి మెమోటో. అలాగే రండి ముని గారు కూర్చోండి. మీకు మా నాన్నగారి తరఫున మెమోటో. జ్ఞాపిక ఒకటి ఇవ్వండి. జ్ఞాపిక మీరు మాకు ఎంతో సహకరించారు. కూర్చోండి, మీరు కూర్చోండి. ముని రండి. మీరు మధ్యలో నిలబడండి. కూర్చోండి బాబాయ్. పుస్తక ఈ నిర్మాణంలో వారు సహకరించినందుకు ఈ పుస్తకాన్ని వారికి ఇస్తున్నాం. రైట్, ఈ దీనికోసం చర్చ చేయగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ అండి. అన్నగారు జస్టిస్ వజ్రగిరి గారు, ఒక్క నిమిషం అనే మా తెలంగాణ ప్రాంతం వారికి, తర్వాత నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా వారికి ఒక్క అవకాశం ఇవ్వండి. వజ్రగిరి గారి అభిమానుల మేమంతా కూడా వారికి దంపతులు ఇద్దరికి రాగలిసి కోరుతున్నాం. అలాగే వారికి ఉగాది పురస్కారం వచ్చిన సందర్భంగా మీ మిత్ర బృందంతో కూడా ఒక చిన్న చెడు సత్కారం మీరు ఏమనుకోకుండా ఒక నిమిషం మాకు కేటాయించవలసిందిగా కోరుతున్నాం. కృతజ్ఞతలు సార్. మీ అభిమానుల మేమందరం కూడా అందుకని ఒక మా కోరిక మందించాలని కోరుతున్నాం. మేడం రండి. మేడం ప్లీజ్. థ్యాంక్ యూ అన్న మాకు అవకాశం ఇచ్చినందుకు. మిర్యాలగూడ నుంచి వచ్చినటువంటి కళాకారులు జస్టిస్ బాబాయ్ గారికి ఉగాది పురస్కారం వచ్చిన సందర్భంగా గజమాలతో జస్టిస్ బాబాయ్ గారి దంపతులకు వారు గజమాలతో సత్కరిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. వారి యొక్క అభిమానాన్ని మరి తెలుగు రాష్ట్రాల్లో ఒక కళాకారుడిగా, ఒక శ్రేయోభిలాషిగా, పాస్ కళాకారుల సంఘ స్థాపకుడిగా మరి బాబాయ్ గారిని వారు అభినందిస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే వారు దూర ప్రాంతం వెళ్ళాలి కనుక వారు అభ్యర్థించారు. చక్కగా కళ్ళు పండుగ వారు అభినందనలు తెలియజేశారు. తదుపరి కార్యక్రమం కొనసాగుతుంది. మెమోటోలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మెమోటోలు సిద్ధం చేశారు కనుక తాతయ్య గారి జ్ఞాపకార్థంగా 100వ సంవత్సర సందర్భంగా శతజయంతి జ్ఞాపికను మీ యొక్క గృహాలలో ఉంచాలన్న ఉద్దేశంతో, సదుద్దేశంతో పాటల పుస్తకం జ్ఞాపిక. ప్రదర్శనకు ఉంచినటువంటి పెయింటింగ్స్ ని
మరి కళాకారులు దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారు కనుక ఆ పెయింటింగ్స్ ని తీసుకెళ్ళవలసిందిగా కోరుచున్నాం. ఎవరు కూడా ఏ పెయింటింగ్ మిస్ అయిందని ఫిర్యాదు రాకుండా జాగ్రత్తగా మీ కళాఖండాలను తీసుకెళ్ళవలసిందిగా కోరుచున్నాం.